రాధానాథ్ మహారాజు తను యుఎస్లో బాన్ అయ్యారనమాట, ఫారిన్ కంట్రీలో. ఆ ఫారిన్ కంట్రీలో ఉన్నప్పుడు ఆయన అన్వేషణ చేస్తున్నాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి. అసలు ఆ ఏ జ్ఞానం మనం తీసుకోవాలి, ఏ దివ్యమైన జ్ఞానం మనం తీసుకోవాలని ఆయన ఆయన యంగ్ ఏజ్ లోనే స్టార్ట్ చేశాడనమాట. ఆ యంగ్ ఏజ్ లోనే అన్వేషిస్తున్నాడు. అసలు దివ్యమైన జ్ఞానం అంటే ఏంటి, అసలు మనం ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరికి మనం మెడిటేషన్ చేయాలి అని ఆయన అన్వేషణ చేస్తూ 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 హిమాలయాలకు వెళ్ళాడు. ఎంతో మంది గురువులను ఆశ్రయించాడు. గంగా తటి పైన కూడా ఎన్నో తపస్సులు లాగా, అంటే ఎవరైతే జ్ఞానం ఇచ్చారో వాళ్ళు చెప్పిన విధంగా అన్ని చేశాడు. అన్ని చేసి 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 మొత్తం ఇండియాకు కూడా వచ్చాడు ఆయన. ఇండియా హిమాలయాలకు వెళ్ళాడు, హిమాలయాల నుంచి మళ్ళీ ఇండియాకు వచ్చాడు. ఇండియా వచ్చినాక ఎప్పుడైతే ఆయన శీల ప్రభుపాద వారిని కలిశారో అప్పుడు ఆయనకు అర్థమైంది, ఎస్, దిస్ ఈజ్ ద రైట్ నాలెడ్జ్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఇదే, ఈ జ్ఞానం కోసమే నేను వెతుకుతున్నాను అని అనుకొని ఆయన ప్రభుపాదాలు కలిసిన తర్వాత అంతే, ఇంకా స్టాప్ అయిపోయాడు అక్కడ. ఆయన జర్నీ ఇంకా వెళ్ళలేదు. ఆ జర్నీ అనేది అక్కడి నుంచి మొదలైంది. ఎక్కడికి? భగవంతుని యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఆయన యొక్క జర్నీ అక్కడి నుంచి మళ్ళీ మొదలైంది అనమాట. అలా మొత్తం ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చి హిమాలయాలకు వెళ్ళి ఎన్నెన్నో రోజులు గుఫాలల్లో ఉన్నాడంట. అసలు ఎన్ని రకాలమైన అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించాడంట. లాస్ట్కి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయాడు ఇస్కాన్లో. శ్రీల ప్రభుపాద యొక్క శిష్యుడు అయిపోయాడు. ఇప్పుడు కూడా రాధానాథ్ మహారాజ్ ఈజ్ వెరీ 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 ఎగ్జాల్టెడ్ సీనియర్ మోస్ట్ ప్రభుపాద యొక్క డిసైపుల్ ఆయన. ఆయన ఆ విధంగా కృష్ణ కాన్షియస్లో ఉన్నాడనమాట. చూడండి, అంటే భగవద్గీత అనేది అల్టిమేట్, భగవద్గీత అనేది అల్టిమేట్ గోల్ అనమాట.